ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, వ్యవసాయం చేయమని దేవుడు చెప్పాడు. వ్యవసాయం చేయటానికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చుకోవాల్సినటువంటి జ్ఞానం ఎవరిది? మనిషిదే. దేవుడు వచ్చి ఇది గడ్డపార, దేవుడు వచ్చి ఇదిగో ఇది రకంగా ఉపయోగిస్తారని వస్తువులను తయారు చేసి ఆయన పెట్టలేదు. మనిషి తన జ్ఞానం చేత ఎలా ఈ యొక్క పనిని చేయడానికి నేను ఏం సమకూర్చాలి, పశువులను ఎలా ఉపయోగించాలి, ఒక 2 పశువులను ఉపయోగిస్తే వాటిని ఎలా జత చేయాలి, వీటన్నిటిని గురించి ఎవరు ఆలోచిస్తున్నాడు? మనిషి. అంటే మనిషికి ఏముండాలో తెలుసా? విజ్ఞానం ఉండాలి. జ్ఞానం కాదు, విజ్ఞానం ఉండాలి. మనిషి శాస్త్రీయబద్ధమైన నాలెడ్జ్ ఉండాలి. అంటే సైంటిఫిక్ ఆలోచన ఏంటంటే, మనిషి ఒక టైర్ కనిపెట్టాడు అనుకోండి, ఆ టైర్ మనకు కనబడగానే ఏదో గుండ్రటి చక్రమే కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ గుండ్రటి ఆకారంలో వస్తువును తయారు చేయడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులు శాస్త్రీయ పరిశోధనల వారు ఆ పద్ధతి ఎలా పడితే అలా తీసుకొచ్చి, ఇటుకలే కదా నా ఇటుకలు నేను తెచ్చుకుని నేను పేర్చుకుంటాను కుదరదు, దానికి ఒక మేస్త్రి ఉంటాడు, వానికి తెలుసు వాడిని ఎలా నేను పేరిస్తే ఎన్ని రోజులు ఉంటుందో ఆ యొక్క పని చేసేటువంటి వ్యక్తికి ఆ విషయాలు తెలుస్తాయి. అంటే శాస్త్రీయబద్ధమైన ఆలోచనలు ప్రతి మనిషికి కూడా ఉంటేనే ఈ లోకపు మనుగడ ముందుకు కొనసాగుతుంది.